.com బబుల్ లాగా ఏఐ బబుల్ కూడా బర్స్ట్ కానుందా? యాక్చువల్లీ ఎకానమీలో బబుల్ అంటే ఒక ఆర్టిఫిషియల్ హైప్. అది గనక ఒకసారి రియాలిటీలోకి వస్తే మనం అనుకున్నంత ఎక్కువగా అది ఉండదన్నమాట. అంటే ఉదాహరణకి రియల్ ఎస్టేట్ బబుల్ అంటాం. అనుకోకుండా ఒక ఏరియాలో విపరీతమైన ప్రైస్ కనిపిస్తుంది, కానీ అది రియల్ కాదు, తర్వాత నిజం అర్థం అవుద్దన్నమాట. అదేవిధంగా ఈ ఏఐ టెక్నాలజీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఓవర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయా? దీనికి సంబంధించి మార్గన్ స్టాన్లీ వాళ్ళ కథనం ప్రకారం 2028 కల్లా ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $2.8 ట్రిలియన్ అవుతాయంట. అదేవిధంగా మెకెన్సీ వాళ్ళ కథనం ప్రకారం 2030 కల్లా ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $6 ట్రిలియన్ అవుతాయంట. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యాన్యువల్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చే రిటర్న్స్ అయితే ఓన్లీ $50 బిలియన్ ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో ఇది రెట్టింపు అవ్వచ్చు, లేదా 3 రెట్లు అవ్వచ్చు, కానీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి అంత రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు కంపెనీస్ మళ్ళీ ఆలోచిస్తున్నాయి అనమాట. ఏదైతే ఏఐ నుంచి వచ్చే ఇన్కమ్ ఉందో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి ఆ ఇన్కమ్కి అస్సలు మ్యాచింగే లేదు. భవిష్యత్తులో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదేమో. ఒకప్పుడు 1990స్లో .com బబుల్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే ఇంటర్నెట్ కంపెనీస్ ఎక్కువ బాగా ఫేర్ చేస్తాయి, ఆ ఇంటర్నెట్ కంపెనీస్ వల్లే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అందరూ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత చూస్తే అంత ప్రాఫిట్స్ విపరీతంగా రాలా. అలా ఏలో కూడా జరగబోతుందని చెప్పి ఒక ట్రెండ్ బయలుదేరిందనమాట. ముఖ్యంగా ఏఐ అనేది కొన్ని పీపుల్ సెంట్రిక్ జాబ్స్, ఏదైతే ఎంపతి చూపించాలో, ట్రాన్స్పరెంట్గా ఉండాలో, కాంటెక్స్ట్ని బట్టి బిహేవ్ చేయాలో, దానిలో ఏఐ పనిచేయదు కదా. అదేవిధంగా ఎక్సెసివ్ ఆటోమేషన్, విపరీతమైన ఆటోమేషన్ వల్ల కూడా తప్పులు జరిగే ప్రమాదం ఉంది. రీసెంట్గా మనం చూస్తే ఓపెన్ ఏఐ కో ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ కూడా ఆల్మోస్ట్ ఇదే మాట చెప్పారనమాట. ఏఐ అనేది ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రియల్ కాకపోవచ్చు, ఇది ఒక బబుల్ అయి ఉండొచ్చు, ఇది ఎప్పుడైనా బర్స్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి. ఈవెన్ ఏఐ డిప్లాయ్ అయినా సరే చాలా కంపెనీస్లో ఉన్న వర్క్ ఫోర్స్ని తీసేయడం, అందరినీ తీసేయడం అంత ఈజీ కాదేమో అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారనమాట. మనం చూస్తే రీసెంట్గా ఓపెన్ ఏఐ మార్కెట్ వాల్యూ $500 బిలియన్ దాటిందనమాట. దాంతో ఒకటేసారి పెద్ద చర్చ వచ్చింది, అసలు నిజంగా అంత మార్కెట్ వాల్యూ ఉందో ఓపెన్ ఏఐకి. ఎన్విడియా చూసినా, ఓపెన్ ఏఐ చూసినా, చాలా పెద్ద పెద్ద టెక్ జైంట్ కంపెనీస్ అని మార్కెట్ వాల్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ప్రపంచంలో రిచెస్ట్ కంపెనీస్ అన్ని కూడా టెక్నాలజీ కంపెనీస్ అవుతున్నాయి. ఇవన్నీ కనుక మనం చూస్తే ఇది ఒక ఏఐ మిత్, ఏఐ బబుల్ క్రియేట్ అవుతుందా, ఇది బర్స్ట్ కాబోతుందా, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓవర్ హైప్ వచ్చేస్తుందని కూడా ఒక చర్చ జరుగుతుంది.